నీకేదన్నా అయితే దీన్నేం చేయమంటావు? ఏంటిది, లవ్ లెటర్? కాదు, దానికంటే ముఖ్యమైనది. ఏంటిది? యూరిన్ టెస్టెడ్. ఏంటిది? ఇక్కడ చూడు. హెచ్సిజి పాజిటివ్. ఎవరో గర్భం. ఎవరు? చెప్పు తీసుకొడతాను. ఎవరా? నువ్వే. నీ కడుపుతో ఉన్నానా? తెలీదే. షడప్. నీ వల్ల అంటున్నాను. కింద పేరు చదవలేదా? మిస్ తేజస్. ఎలా వచ్చిందా? ఒక ఋషి వచ్చి యాగం చేసి పాయసం ఇచ్చాడు, అది తాగాను. ఎప్పుడు? నువ్వు కొంచెం జాగ్రత్తగా మాత్రలు గీతలు వేసుకుని ఉండొచ్చు. ఇవాళ ఏవైనా మాట్లాడతావు. ఆ 4 రోజులు చాలా డేంజరు, వద్దు వద్దు అని మొత్తుకున్నాను కదా. అప్పుడు చిన్నపిల్లల గారం చేస్తూ నా కాళ్ళ విళ్ళబడి ఏడ్చింది నేనా నువ్వా? నేనే. కంగ్రాచులేషన్స్ సార్ అనిపిస్తున్నారుగా. ఉన్నదో చెయ్యి, ఒక్కొక్క గ్లాస్ తీసుకురాగలను. తీసుకో. ఇట్స్ టూ లైట్. యా, సరే దీన్ని మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. పోనీ నేను వద్దు, నేనే చెప్తాను. ఐ మీన్ నేనే ఫిల్ చేసుకొస్తాను. టెల్ మీ వెన్. నో కాదు, ఇది టెల్ మీ కాదు, అది నేను చెప్పాలి. పొయ్యి పొయ్యి ఇంకానా? యా, పొయ్యి. నేను తట్టుకుంటాను రా. సరే, వాటర్ ఆర్ సోడా? నో. నువ్వు తట్టుకోగలవు, లివర్ తట్టుకోవద్దు. కాలాన్ని జయించిన వాడిలా క్యాన్సర్ని జయించిన వాడిరా. ఆన్ ద రాక్స్. ఈ కంప్యూటర్ గొంతుతోనే నీ పిల్లలకు కూడా పెళ్ళక్షింతలు వేసిపోతానరా. ఎస్, థ్యాంక్ యూ. లేడీస్కి ఆకలిస్తున్నట్టుంది. పొట్ట తడుముకుంటున్నారు. లేదు లేదు. మరి కడుపు నొప్పే? యాక్చువల్ గా ఓ కొత్త తలనొప్పి. కడుపులోనా? బాబాయ్ జోక్ చేస్తా. అయ్యో, ఆయన మీరు కన్ఫ్యూజ్ చేయకండి. విజయ్ ఏదో చెప్పదలుచుకున్నాడు. నువ్వు చెప్పు బాబు. చీర్స్. చీర్స్. అది కాదు, దీని తర్వాత చెప్దామని. ఏమిట్రా రానా? రావద్దు, అక్కడే కూర్చో. వీళ్ళు కొంచెం తొందరపడ్డారు. మేమా? అది కాదు మావయ్య, ఈ తేజ్ ఏం చేసిందంటే. నేనా? సరే నేను కూడా. మావయ్య, వై బీట్ అరౌండ్ ది బుష్? తేజు ఇస్ ఎక్స్పెక్టింగ్. ఎక్స్పెక్టింగ్ హోమ్ చైల్డ్ మావయ్య. ఓ అలాగా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఫైన్ డాడీ. యూ మస్ట్ టేక్ ఇట్ ఈజీ. సారీ సారీ. వచ్చే జనవరి 17వ తేదీ చాలా బాగుందట కదండి? నాకోకే. ఆలోగా మనకు ఫేవరబుల్ గా జడ్జిమెంట్ వచ్చిందంటే అభయ్ కూడా మనతో పాటు ఉంటాడు. వచ్చేవారం కదా జడ్జిమెంట్. అసేలం కమిటీ కోర్టులో స్టే తీసుకుంది. ఏమని? డాక్టర్ రావు అభయ్ బయటికి రావడం సమాజానికి ప్రమాదం అని రికమెండ్ చేశాడు. ఇదేంటి అన్యాయంగా ఉంది? అభయ్ చిన్నతనంలో చేసిన నేరానికి యావజ్జీవ శిక్ష. ఇది పనిష్మెంట్ కాదు, ట్రీట్మెంట్. ఒక డాక్టర్గా, ఒక సిటిజన్గా అతన్ని లోపల ఉంచడం నా బాధ్యత అనుకుంటున్నాను. మా అసైలంలో రోగులనెవరిని ఇలా ఉంచడం లేదు. ఓన్లీ దిస్ మ్యాన్. అభయ్ తలుచుకుంటే ఈ సమాజంలో ఒక మేధావిగానో, కవిగానో, ఒక ఇంజనీర్గానో, లేదా నాలా ఓ డాక్టర్గానో అయ్యుండేవాడు. అభయే తన్ను తాను సైకోపాత్గా చేసుకున్నాడు. అతను నేర ప్రవృత్తి గల మానసిక రోగి. మా భాషలో ఈజ్ ఎ స్కిజోఫ్రానిక్ విత్ వెరీ సివియర్ పారనాయిడ్ డెల్యూషన్స్. అభయ్ మనస్సు నాగరికతనే ఆచ్ఛాదననే నగ్నత్వంలోనే ఉంది. హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రండి. ఏ దండాలు. ఏ హనుమాన్లు, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? పో. మీరు కూర్చోండి. ఏలో ప్లీజ్ మీరు కూర్చోండి. ఆ కిటికీ మూసేయండి, ఆ కోతులు వస్తున్నాయి. సెండ్ హిమ్ ఇన్.
हेलो अभय, बात कर सकते हैं? ఇదెవరు? ఇదే తేజస్విని. అది సరే, ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈమె నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుకున్నా. ఎప్పుడు పెళ్ళి? 17 జనవరి. సాలెగూళ్ళు మహిళలు, వాట్ మగవాళ్ళు పురుగులు. అర్థం కాలేదు. నువ్వు అర్థం చేసుకో. పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారు? నేనే. ఏ? నువ్వు దాన్ని అలా చూడకు. ఆడవాళ్లకు నవరంధ్రాలు కళ్ళే. నేను గర్భవతినయ్యానని చెప్పుంటుంది. మీకెలా తెలుసు? నువ్వు చెప్పావా? దాని కళ్ళలోకి చూడద్దు, నా కళ్ళలోకి చూడు. నాతో మాట్లాడు. ఏ? నాతో మాట్లాడకూడదా? కొంచెం నోరు మూసుకోవా? ఇది అదే. ఎవరు? అదే మన పిన్ని. నేను దాన్ని చంపిన తేదీ జనవరి 17. అది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇంట్లోకి వచ్చింది. ఇది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇక్కడికి వచ్చింది. టూ మెనీ థింగ్స్ ఆర్ ద సేమ్. ఇప్పుడు నేను బయటికి రాగానే నేను కాపాడుతానని దానికి తెలుసు. అందుకని టీవీలో డాక్టర్తో మాట్లాడి నన్ను బయటికి రాకుండా అడ్డుకుంది. డాక్టర్ దీన్ని డాక్టర్ మంచివాడు. ఇదే చెడ్డది. ద్రోహం ద్రోహం ద్రోహం. ఏ ద్రోహం లేదు. పిచ్చాళ్ళ మాట్లాడుకు. నేను విజయ్, ఐఎమ్ సారీ, ఐ షుడ్ హ్యావ్ సెడ్ దట్. పిచ్చివాడేలా కాదు, పిచ్చివాడినే. ఈ పరిస్థితికి నువ్వే కదా కారణం. ఇది నీ తప్పే. రే, నా తప్ప? నేను నీ కోసం చేసిన త్యాగం నా తప్పు. జూలో ఉండే మృగంలా నేను అనుభవిస్తున్న ఈ ఒంటరితనం నా తప్పు. బొరుసు పడకుండా బొమ్మ పడి ఉంటే ఆలోచించి చూడు. ఈ తప్పులన్నీ నీ తప్పులయ్యేవి. నేను ఊసలు అటువైపు, నువ్వు ఇటువైపు. బట్ వన్ థింగ్, నా దగ్గర పారది ఈ బజార్ దాని పాచిక. ఏంటి ఏంటి ఏంటి? వాచ్ ఇట్ మ్యాన్. ఐఎమ్ వాచింగ్ ఇట్ ఆల్ అండ్ ఐ సీ క్లియర్లీ బ్రదర్. నన్ను చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం, దట్స్ ద కీవర్డ్. అది నీకు లేదు, నాకుంది. అదే నీకున్న రోగం, జ్ఞాపకం. కొన్ని విషయాలను మర్చిపోవడం మంచిది అబ్బాయి. ఇదే విధంగా వచ్చింది ఒకటి. అది పిశాచం అన్నది మర్చిపోయి కామంలో మునిగి చచ్చాడే మన అబ్బ. జ్ఞాపకం లేదు. మర్చిపోవడం ఎవరికీ మంచిది కాదురా. చూడండి, మీరు దేన్ని మర్చిపోనక్కర్లేదు, క్షమించచ్చుగా. ఆ జంతువు నాతో మాట్లాడొద్దని చెప్పు. అసలు ఈ జంతువుకు ఒక పేరుంది. పేరు పెట్టే పిలవచ్చు, తేజస్విని. తేజు, నువ్వు కూడా ఏంటి వీటితో మాట్లాడుతూ? నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? ఊరికే ఉండలేదు నీ పతివ్రత. ఊరికే ఉండడం దానివల్ల కాదు, బతుకులతో ఆడుకోవడానికి అలవాటు పడ్డది. అది మగువలను ముద్దు. నేను ఇవన్నీ నమ్ముతాను. నాకు చాలు. ఇలా మాట్లాడే ముందు మనసనే అద్దంలో మొహం చూసుకోవాలి. నేనేమన్నా నమ్ముతాను, నాకు అది చాలు. మగువను నమ్మి పుట్టేటప్పుడు మారును మనుషుల జాతకమే. మనసే అమ్మే భామను నమ్మితే పండును నీదు పాతకమే. నువ్వే నమ్మే నవ్వుల పువ్వులు ముండై గుచ్చుట సహజమ్మే. ఈ మగువను మాత్రం నమ్మే నమ్మకం బలిగా కోరును ప్రాణమ్మే. కవిత చాలా బాగుంది. మీరే రాశారా? నేను రాయనవసరం లేదు, చెప్తుంటే వస్తుంది. నన్నే మాట్లాడించింది. మాటలతోనే మత్తు చల్లుతోంది. పిశాచం ఇది. ఊరుకు తేజు, నేను ఇక్కడికి రావడమే నా తప్పు. నేను ఇక్కడికి తీసుకురావడం అంతకంటే పెద్ద తప్పు. తప్పు అది కాదురా, తప్పు ఇది. పిశాచి. ఇప్పుడు మరోసారి కూడా నేనే నిన్ను కాపాడాలి. ఓకే బిచ్, ఇట్స్ యూ ఆర్ మీ నౌ. నాకు భయం లేదు. నా చేతులు కట్టిపడేశారని అనుకోవద్దు.
వీరుడికి గడ్డిపోచ కూడా ఆయుధం.